కేసీఆర్ గారేమో ఆయనను రాజకీయాలకు తీసుకొని వస్తే కేసీఆర్ గారిని మోసం చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నం పెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మోసం చేసిండు. సాయం చేసిన కౌశిక్ రెడ్డికి మోసం చేసిండు. మోసం అంటే ఏ మోసం? మీకు జరిగిన మోసం ఏంది? మీకు మోసం అంటారు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తనకి కోఆర్డినేషన్లో పూర్తి కోఆర్డినేషన్ కాంప్రమైజ్ చేసింది నేనే. రాహుల్ గాంధీ ఆఫీస్లో ఢిల్లీలో వర్కౌట్ చేసింది నేనే. సోనియా గాంధీ గారి ఆఫీస్లో ఢిల్లీలో వర్కౌట్ చేసింది నేనే. ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఆఫీస్లో వర్కౌట్ చేసింది నేనే. ఇది నేను చెప్పాడు కాదు, స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఒక ప్రముఖ ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో కూడా బయట పెట్టినా. మీరు ఆ వీడియో కూడా చూసిండ్రు. ఇలా రేవంత్ రెడ్డి నోటనే నేను ఏం సాయం చేసినో రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. అది రేవంత్ రెడ్డి గారు చెప్పింది ప్రసాద్ గారు జస్ట్ 5-10%. ఇంకా 90% సినిమా ఆయన చెప్పలేదు. అయితే ఆయన నాకేం మోసం చేసిరని మీరు అడిగారు కదా. నాకేం మోసం చేసిందంటే 2021 బై ఎలక్షన్స్లో ఇలా బై ఎలక్షన్స్ వచ్చిన నాడు ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ 25 కోట్ల రూపాయలు ఈటల రాజేందర్ గారి దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారు తీసుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు ఇవ్వద్దు అని ఆ రోజు నన్ను మోసం చేసిండు. ఆయనకి సాయం చేసింది నేనైతే నా గొంతు కోసి రాజేందర్కి సాయం చేయాలనుకొని రేవంత్ రెడ్డి గారు ఆనాడు అనుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు అనుకొని ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఉండుకుంటూ ప్రసాద్ గారు ఇలా బీజేపీ పార్టీ క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గెలుస్తారని చెప్పిండంటేనే అమ్ముడు పోయినట్టే. అది క్లియర్ ఎవిడెన్స్, అమ్ముడు పోయింది. ఇలా రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రాటజీగా ప్లాన్ చేశారు ప్రసాద్ గారు. ఇలా నేను చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేస్తున్నా, మీ ద్వారా మొత్తం తెలంగాణ ప్రజలు కూడా చూడాలి. రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రాటజీగా ఏం ఆలోచన చేసిందంటే ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఉంటే, ఇలా వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఇలా ముఖ్యమంత్రి రేపు ఫ్యూచర్లో ఆయన కాలేడు అనేది ఆయన క్లారిటీగా తెలుసు. కాబట్టి వీళ్ళిద్దరు అన్నదమ్ముల్ని విడదీస్తేనే నేను ముఖ్యమంత్రి అవుతా అనుకుని ఒక స్ట్రాటజీ యూజ్ చేసుకొని ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నన్ను విడదీసి ఆయన ముఖ్యమంత్రి అయిన తప్పితే ఇలా ఇదే కౌశిక్ రెడ్డికి ఇట్లా కాంగ్రెస్ పార్టీలు ఉంటే 100కి 100% ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండేది, రేవంత్ రెడ్డి గారు ఉండేది కాదు. ఇలా మాకున్న స్ట్రాటజీయో ఇలా ఉత్తమ్ అన్నని ఏకాకి చేసి ఇవాళ ఈయన అయిన తప్పితే అసలు వాస్తవంగా మొత్తం దీన్ని కూడబెట్టి చేసింది కాంగ్రెస్ పార్టీ. 7 ఏళ్ళు 10 సంవత్సరాలు కొట్లాడింది, కష్టపడి చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, భట్టి గారు కావచ్చు, ఇలా దామోదర్ రాజు నరసింహ గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, అందరు కలిపి పెట్టిన అన్నంలో తిని నేనేదో హీరోగా నేను తెచ్చిన గవర్నమెంట్. రేవంత్ రెడ్డికి అంత సినిమా లేదు. ఏసీసీ దగ్గర వెయిట్ లేదా రేవంత్ రెడ్డికి? వాళ్ళు చూసి ఈయన పర్ఫార్మెన్స్ నచ్చి ఈయనకు సంబంధించినటువంటి కొంత స్టామినా చూసి ఇవ్వలేదా? మీ రికమెండేషన్ వల్ల ఇచ్చిందంటారు. 100కి 100% నా వంతు సహాయ సహకారం ఆ రోజు చాలా కీ రోల్గా ప్లే అయింది. నా వంతు సహాయ సహకారం కీ రోల్గా ప్లే అయింది. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారం కూడా కీ రోల్గా ప్లే. ఇప్పుడు తెలియదు వాళ్ళకు, ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు. 100% తెలుసు వాళ్ళకి. రాహుల్ గాంధీ కానీ 100% వాళ్ళకి, కేసీ వేణుగోపాల్ 100% వాళ్ళకి అన్నీ కూడా తెలుసు. మధు ఏమైంది ఏం కాలేదనేది స్పష్టంగా పూసగుచ్చినట్టు వాళ్ళకి అంతా తెలుసు. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ కావడందుకు ఏఐసీసీలో మేనేజ్ చేసా, సోనియా గాంధీ ఆఫీస్లో రాహుల్ గాంధీ ఆఫీస్ ఇన్ని మేనేజ్ చేసినాడు. మరి మిమ్మల్ని రేవంత్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తుంటే అక్కడ ఎందుకు మీరు వాడలేకపోతున్నారు? మీకు చెప్పిన కదా మీకు, ఏది రేవంత్ రెడ్డి ఇబ్బందా? రేవంత్ రెడ్డితోనే ఎవరు కాంప్రమైజ్ అవుతారా? ఏమి ఇబ్బంది పెడతాడు? రేవంత్ రెడ్డి గారితో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు. ఇలా ఎన్ని కేసులు పెడతారో పెట్టుకొనియండి, ఏమి చేస్తారో చేసుకొనివ్వండి. ఇలా తెలంగాణ ప్రజలకి ఆయన ఇస్తాన 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చే వారికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి తగ్గకుండా కాంప్రమైజ్ కాకుండా జైలుకు పంపేటువంటి దానికి సంబంధించిన పరిణామాలు జరుగుతున్నాయి. సిఐడి కేసు నమోదు చేసి మొన్న జరిగిన జాతర ఇష్యూలో. సో జైలుకు పోనీకే మరి రెడీగా ఉన్నాడా కౌశిక్ రెడ్డి? కొంచెం తగ్గుతాడా? దూకుడు ఏమైనా తగ్గిస్తాడు? వాళ్ళు ఉచ్చా బొచ్చా ఏం పీక్తాడో పీక్కోమని చెప్పు. ఇలా జైలుకి కాదు ఇంకా ఏడికి పంపినా కూడా పోనీక రెడీగా ఉన్నా. తెలంగాణ ప్రజల కోసము ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు, నా హుజురాబాద్ నియోజకవర్గానికి ఇవ్వాల్సిన 1000 కోట్లు ఇవ్వడం దానికోసము, మా కల్వల ప్రాజెక్టు కోసము, మా నాయన్ చెరువు కోసము, మా హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్లో ఉన్న బస్టాండ్ కంప్లీట్ కావడానికి కోసము ప్రశ్నిస్తూనే ఉంటాము. తగ్గేదే లేదు. ఏమి చేస్తాడో చేసుకోమని చెప్పండి. ఖచ్చితంగా ఆయనను ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన నిలబడతాం. అంటే మీ ఇద్దరికి పర్సనల్గా ఫైట్ ఏందండి రేవంత్ రెడ్డికి మీకు? అంటే అప్పుడు గతంలో ఒకసారి ఒక హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉందని ఒక పబ్లిక్గా మీరు చెప్పారు, అదా లేదా మీ ఇద్దరికి ఉన్న అసలు ఏంది గారు? పర్సనల్గా మాట్లాడే విషయాలు మాట్లాడాలనుకుంటే రేవంత్ రెడ్డి నెత్తి నుంచి కింది వరకు నాకు ప్రతి విషయం తెలుసు. కానీ పర్సనల్గా నేను మాట్లాడదలుచుకోలేదు.
ఇలా ఒక్క ముచ్చట మీకు చెప్తా ఉన్నాను. ఈ పర్సనల్ ముచ్చట్లు మాట్లాడేటి ఇలా కేటీఆర్ గారి మీద మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు కాదా? ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న సంసారం ఎదుటోడు మాట్లాడితే వ్యభిచారమా? ఇలా రేవంత్ రెడ్డి గారే ఇట్లాంటి సంస్కారంకి షురూ చేసింది కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. బరాబర్ మాట్లాడినాం. మళ్ళా జనాల పక్షాన నిలబడి కొట్లాడి తెచ్చే బాధ్యత మనలాంటి వాళ్ళు ఉంటుంది కాబట్టి ముందర నిలబడి కొట్లాడు. కానీ కౌశిక్ రెడ్డి ఒక్కడే లేడు కదా బీఆర్ఎస్లో మీకంట సీనియర్లు ఉన్నారు, హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. వీళ్ళందరినీ టార్గెట్ చేయకుండా కేవలం మిమ్మల్ని మాత్రమే టార్గెట్ చేయడం కారణం ఇంకోటి చెప్తున్నా ప్రసాద్ గారు, కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తుండు, కేటీఆర్ గారిని చేస్తుండు, హరీష్ రావు గారిని చేస్తుండు, నన్ను చేస్తుండు. ఎందుకంటే మేము ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నాం కాబట్టే మమ్మల్ని టార్గెట్ చేస్తుండు. ఇంకా నా మీద ప్రత్యేకంగా ఎక్కువ